నేటి రాశి ఫలాలు తులారాశి. తులారాశిలో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు ఉద్యోగాల విషయంలో ఉన్నతాధికారుల నుండి ఊహించని మాటలు పడవలసి వస్తుంది. ఇక ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారికి ప్రయాణాలలో మార్గ అవరోధాలు అనేవి కలుగుతాయి. ఇక సోదరులతో వివాదాలు పెరిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో నిరాశను చెందుతారు. ఇక ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదేవ ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు అనేవి నిరాశను కలిగిస్తాయి. తులారాశి వారికి ఈరోజు చేపట్టిన పనులలో ఊహించని అవాంతరాలు అనేవి ఏర్పడతాయి. ఆదాయానికి దాటి ఖర్చులు రావచ్చు. వీటిని అధిగమించడం కొంత కష్టంగా మారుతుంది. కుటుంబ బాధ్యతలు కొంత చికాకును ఏర్పరుస్తాయి. శ్రమకు తగినంతగా ఫలితం పొందలేరు. ఆలోచనలు అనేవి ఈరోజు తులారాశి వారికి నిలకడగా ఉండవు. ఇక దూర ప్రయాణాలు అనేవి ఉంటాయి కాబట్టి తగిన విధంగా జాగ్రత్త పడండి. కష్టపడడం మీ వంతు, ఫలితం పొందడం వేరే వారి వంతుగా ఉంటుంది ఈరోజు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కష్టానికి తగిన ఫలితం కనిపించక నిరాశ చెందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని మార్పులు జరిగే వీలు ఉంటుంది. పారిశ్రామిక రాజకీయవేత్తలు ఎవరైతే ఉంటారో వారు స్వయానుభవాలతో ముందుకు సాగడం ఉత్తమం అని చెప్పవచ్చు. ఇతరుల సలహాల మీద ఆధారపడినట్లయితే వీరికి నష్టం అనేది కలుగుతుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షలతో ఉక్కిరిబిక్కిరవుతారు. ఇక ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి కొంత నిరాశజనకంగా ఉంటుంది ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అలాగే అదృష్ట సంఖ్యలు 4, 7. ఈరోజు తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయి. అలాగే పట్టణంలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.